జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రియమైన విద్యార్థులారా, ఉన్నత విద్యామండలి యొక్క ఆదేశానుసారం మన కళాశాల ప్రిన్సిపల్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ తరగతులను విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యా లక్ష్యాలు నెరవేరాలంటే ఇటువంటి ఆన్లైన్ తరగతులు నిర్వహించక తప్పదని భావించి ఆ నేపథ్యంలో ముందుకు వెళుతున్నామని తెలియజేస్తున్నాం. సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ BA BCom BSc విద్యార్థులకు గద్యభాగం నుంచి ఈ తెలుగు భాష అనేటువంటి వ్యాసాన్ని ఆచార్య గుజ్జర్లమూడి కృపాచార్య గారు మనకు అందించారు. ఈ తెలుగు భాషను గురించి చక్కగా నేర్చుకోవాలి, మన జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రోజు రోజుకు అంతరించిపోతున్నటువంటి మానవతా విలువలు, నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు నశిస్తున్నటువంటి సమయంలో ఇలా తెలుగు భాష కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఆ భాష అంతరించకుండా ఉండాలి అంటే మనం తెలుగును తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యార్థులు గ్రహించాలి. మనం నేర్చుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోనూ, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతోనూ పెద్దలతోనూ తెలుగులో చక్కగా మాట్లాడితే ఆ భాష పురుడు పోసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గూర్చి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కవి యొక్క పరిచయాన్ని గురించి మనము తెలుసుకోవాలి. మరి ఈయన యొక్క జీవితము, సాహిత్య నేపథ్యము, ఇవి రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచార్య గారు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా దాదాపు 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 369 జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. వీరి నేతృత్వంలో 56 మంది PhD డిగ్రీలు, 69 మంది MPhil డిగ్రీలు వచ్చాయి. అందులో 28 మందికి బంగారు పతకాలు వచ్చాయి. డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం, న్యూఢిల్లీ మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారంతో పాటు మరో 32 రాష్ట్ర స్థాయి పురస్కారాలు, జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. 400కు పైగా రేడియో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎయిడ్స్పై రాసిన అసుర సంధ్య అనే గేయ కథనానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. 14 నృత్య నాటికలు, 4 సాంఘిక నాటికలు రచించారు. తెలుగు క్రైస్తవ సాహిత్యంపై సాధికారిక పరిశోధనలు చేశారు. భారత, భాగవత రామాయణాలతో పాటు బైబిల్, వివిధ కులాలపైన, జాతులపైన విస్తృత పరిశోధనలు చేయించారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా వివిధ విశ్వవిద్యాలయాలకు ముఖ్య పరీక్షకులుగా, UGCలో వివిధ గౌరవ పదవులు నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య గ్రంథానికి ప్రధాన సంపాదకులుగా కూడా పనిచేశారు. బెనారస్, బెంగళూరు, మద్రాస్ విశ్వవిద్యాలయాలకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా కూడా పనిచేశారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సందర్శనాచార్యులుగా ఇజ్రాయిల్, ఈజిప్టు, పాలస్తీనా, అమెరికా, బ్యాంకాక్, హాంకాంగ్, దుబాయ్ తదితర దేశాల్లో తెలుగు వాణిని, తెలుగు భాషను పరిచయం చేశారు. దేశ విదేశాల్లో తెలుగు భాష సాహిత్య వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆచార్యులు ఈయన. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాల పీఠాధిపతిగా, అంటే డీన్ హ్యుమానిటీస్గా పనిచేశారు. ప్రస్తుతము
దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి, అంతరించిపోతున్నటువంటి భాషను కాపాడడం కోసం ఆయన ఈ వ్యాసాన్ని మనకు అందించారని చెప్పి చెప్పవచ్చు. ఈ తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి యువతకు ఉద్బోధించడానికి, తెలుగు భాష ప్రాచీనతను తెలియజేయడంతో పాటు తరతరాల తెలుగు భాషకు ఉన్న సాహిత్య విలువలు తెలియజేశారు. తెలుగు జాతి ఉనికిని, భాషా సౌందర్యాన్ని వివరించారు. తెలుగు భాష కలకాలం వర్ధిల్లడానికి చేయవలసినటువంటి సూచనలు కూడా ఆయన విశ్లేషించారు. తెలుగు భాష పాలనా భాషగా అమలు చేయడానికి కావలసిన సూచనలు వివరించారు. విద్యార్థులతో పాటు తెలుగు భాషాభిమానులందరికీ ప్రయోజనకరమైనది ఈ యొక్క వ్యాసం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, తెలుగు భాషను తక్కువగా అంచనా వేయకుండా మన యొక్క భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఆచార్య గుజ్జర్లమూడి కృపాచార్య అని చెప్పేసి చెప్తున్నాను. మనం తెలుగు వాళ్ళం అంటే ఆనాడు భాషల ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించడం జరిగింది. పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలితమే మన రాష్ట్రం అని చెప్పాలి. అటువంటి రాష్ట్రం నేడు తెలుగు మాట్లాడుతున్నటువంటి ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. కలిసినటువంటి మనం విడిపోవడం ద్వారా 2 రాష్ట్రాల్లో ఇప్పుడు తెలుగు భాషను మాట్లాడే ప్రజలు ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రదేశమని, తెలుగు దేశమని, తెలుగు నాడు అని వ్యవహరిస్తూ ఉన్నారు. తెలుగు భాషను అనేక పేర్లతో పూర్వం పిలిచేవారు. పోర్చుగీసు వారు తెలుగు వారిని జంతియో అని, తెలుగు భాషను జంతు అని పిలిచేవారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఆంధ్రులు నివసించిన భూభాగాన్ని ఆంధ్రదేశమని వ్యవహరిస్తున్నారు. 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం ఇంచుమించు 2,77,000 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో నేడు మన రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. జనసంఖ్య సుమారు 8 కోట్లు ఉంటే ఆనాడు నేడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా 4,96,77,103 మంది జనాభా ఉన్నట్లు 2019 జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి. జనాభాను బట్టి తెలుగు భాష భారతీయ భాషల్లో ద్వితీయ స్థానాన్ని పొందింది. 23 జిల్లాలు కలిగిన సువిశాల రాష్ట్రం నేడు 13 జిల్లాలకు పరిమితమయ్యింది. ఇటువంటి తెలుగు రాష్ట్రం, తెలుగు భాష నేర్చుకుంటున్నటువంటి, తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి మన యొక్క రాష్ట్రం ఇలా చిన్నపోయిందని చెప్పేసి చెప్పుకోవడానికి మనం చింతిస్తూ ఉన్నాం. అయినప్పటికీ తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి తెలుగు భాష ఇంకా విస్తృతం కావడం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. మనం ఈ తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు భాష ప్రశంసాన్ని గూర్చి అందరి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయల యొక్క కాలంలో తెలుగు భాష సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అష్టదిగ్గజ కవులను తన వద్ద పెట్టుకుని తెలుగు భాషకు జీవం పోశాడు. ప్రబంధ సాహిత్యాన్ని సృష్టించాడు. ఈయన కేవలం రాజే కాదు, స్వతహాగా కవి కూడా. తన ఆముక్త మాల్యద, దానికి మరో పేరే విష్ణు చిత్తీయం అనే గ్రంథాన్ని కూడా రాశారు. కానీ పండితుల యొక్క ప్రతిభను ఏదో మూలపడకుండా వెలుగులోకి తీసుకొచ్చి
తెలుగు యొక్క సాహిత్యాన్ని అంచుల వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత శ్రీ కృష్ణదేవరాయలకి దక్కుతుంది. అందుకే మనం చెప్పడం కాదు, ఆయనే సగర్వంగా తెలుగు భాషను అంత ఉన్నతంగా చెప్పాడని చెప్పేసి చెప్పాలి. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాషాది, దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అంటే సగర్వంగా చెప్పుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు నేటి తెలుగు భాష ఎలా ఉంది అంటే దేశ భాషలందు తెలుగు లెస్ అంటే అది తీసేసేటట్లుగా మాట్లాడి మన భాష యొక్క జీవనాన్ని మనమే చంపుకున్నట్లుగా మారిపోతున్నటువంటి తరుణం ఉంది ఇప్పుడు. కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి విదేశీయులు చెప్పారు, ఎంతోమంది రాజులు చెప్పారు, ఎంతోమంది మన పండితులు అందరూ కూడా గొప్పగా చెబితే అటువంటి భాష ఇప్పుడు అంతర్లీనం కావడానికి, నశించడానికి దోహదం చేస్తున్నామంటే మనం చాలా సిగ్గుపడాల్సినటువంటి తరుణం ఇది. అటువంటి తెలుగు భాషను మనం కాపాడుకోవాలి అంటే ఆ తెలుగును మాట్లాడాలి, తెలుగువాడు అనేటువంటి స్పృహ మనకు కలిగి ఉండాలి, తెలుగును నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి. కాబట్టి ఆ భాషను మనం మాట్లాడుతుంటే ఆ భాష జీవం పోసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులారా, మన యొక్క తెలుగు భాష ఇప్పుడు ఉన్నది కాదు, అతి ప్రాచీన కాలం నుంచి ఉంది. కాబట్టి తెలుగు జాతి, తెలుగు నేల, దాని యొక్క ప్రాచీనత, దీని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన తెలుగు భాష చాలా ప్రాచీనమైనది. తెలుగు ప్రజ అతి దీర్ఘ చరిత్ర కలది. ఇదివరకే ఎందరో పరిశోధకులు ఈ విషయాలు తేల్చి చెప్పారు. ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో హరిశ్చంద్రోపాఖ్యానంలో ఆంధ్ర పదం జాతిపరంగా ప్రయోగించబడింది. భరతుని నాట్యశాస్త్రంలో ఆంధ్ర జాతి ప్రసక్తి ఉంది. మత్స్యపురాణం క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలో మత్స్యపురాణం దక్షిణాపదంలో నివసించే జాతుల్లో ఆంధ్ర జాతిని పేర్కొంది. భారతీయ సాహితీ సంస్కృతులకు మూల స్తంభాలుగా మనం భావిస్తున్న భారత, భాగవత, రామాయణాలు ఆంధ్ర జాతిని పేర్కొన్నాయి. రామాయణంలో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి వనవాసం కోసం దండకారణ్యానికి వచ్చినప్పుడు దక్షిణాపదంలో ఆంధ్రులు ఉన్నట్లు పేర్కొనబడింది. సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వానరులను పంపే ఘట్టంలో ప్రాక్ష దేశీయులైన ఆంధ్రుల ప్రసక్తి ఉంది. మహాభారతంలో రాజసూయ యాగానికి ముందు సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు పోయి ఆంధ్రులను జయిస్తాడు. భాగవతంలో కంసుని సభలో చాణక్యాంధ్రులు ఉన్నారు. దేవి భాగవతంలో సింహల దేశపు రాజు తన కుమార్తెకు ఆంధ్రదేశపు రాజుకి ఇవ్వాలని రాయబారం నడిపారు. ఉష కలగన్న పురుషుడు అని గుర్తించడానికి ఆమె చెలికెత్తి గీసి చూపించిన బొమ్మల్లో ఆంధ్ర రాజు కూడా ఉన్నాడు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే టాలవి అనే గ్రీకు భౌగోళికుడు భారతదేశ భౌగోళిక ప్రదేశాలను పేర్కొంటూ ట్రిలింగాన్ అనే దేశాన్ని పేర్కొన్నాడు. ఇదే త్రిలింగ దేశమని, నేటి తెలుగు ప్రదేశమని పరిశోధకుల అభిప్రాయం. కాబట్టి విద్యార్థులారా, తెలుగు భాష చాలా ప్రాచీనమైంది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి తెలుగు వాడుకలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకు ఐతరేయ బ్రాహ్మణులు చెప్పారు, ఋగ్వేదంలో, మత్స్యపురాణంలో చెప్పారు, హరిశ్చంద్రోపాఖ్యానంలో చెప్పారు, మహాభారత, రామాయణ, భాగవతాది గ్రంథాల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రసక్తి ఉంది అంటే తెలుగు భాష అతి పురాతన కాలం నుంచి జీవించి ఉంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి గ్రీకు భౌగోళికుడు టాలమీ చెప్పిన దాని ప్రకారంగా ట్రిలింగాన్ అన్నాడు అంటే త్రిలింగ దేశము అని అర్థం. కాబట్టి మన యొక్క రాష్ట్రం శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరము, ఈ మూడు పుణ్యక్షేత్రాల మధ్య జీవిస్తున్నటువంటి ప్రజలు తెలుగు వాళ్ళు, వారు మాట్లాడే భాష తెలుగు. కాబట్టి అందుకే తెలుగు దేశము అన్నారు, ఆంధ్రప్రదేశ్గా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రము అనే దానికి మూలము రూపము తెలుగు. కాబట్టి తెలుగు, ఆంధ్రము అనేటువంటి పదాలు మారుతూ వచ్చాయి. కాబట్టి మనది త్రిలింగ దేశం. తెలుగు దేశానికంటే ముందు త్రిలింగ దేశం అని వ్యవహరించారు. కాబట్టి అందుకే ఆయన ట్రిలింగ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మన తెలుగు భాష యొక్క ప్రాచీనత మొన్నటిదాకా
క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన అమరావతి స్తూపంలో కనిపించే నాగబో అనేది మనకు లభిస్తున్న తొలి తెలుగు మాటగా పరిశోధకులు పేర్కొంటూ వచ్చారు. అయితే ఇటీవల విశాఖపట్నం జిల్లా యలమంచిలి దగ్గర కొత్తూరులో క్రీస్తు పూర్వం 200 నాటి ప్రాకృత శాసనం లభించింది. ఇది బ్రాహ్మీ లిపిలో ఉంది. అందులో తంసయ దానం అనే మాట ఉంది. ఇది తంబయ్య దానం అనే తెలుగు మాట. బౌద్ధ భిక్షువులకు తంబయ్య అనే తెలుగు వ్యక్తి చేసిన దానాన్ని ఈ శాసనం పేర్కొంది. హానుడనే శాతవాహన రాజు సంకలనం చేసిన గాథా సప్తశతి అనే ప్రాకృత కవిత్వ సంకలనంలో అత్త, పాడి, అమ్మ, పొట్ట, పిల్ల, కండే, అద్దం, పంది, బింకం, అయ్యో, అమ్మ, అయ్య, ప్రత్తి వంటి ఎన్నో తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి ముందు కాలానికి చెందిన సంస్కృత ప్రాకృత శాసనాల్లో వేవూరు, కూదూర, పాన్నూర, తెందులూరు, అంతహరు, చిన్నపుర, తాండ్రి, కొండ్ర, కొలవాల వంటి ఊర్ల పేర్లు కనిపిస్తున్నాయి. భాషావాచకంగా తెలుగులో మొదటి శాసనం క్రీస్తు శకం 575లో కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులో ఎరికల్ ముత్తురాజు వేయించిన మొదటి శాసనం ఉంది. కాబట్టి తెలుగు భాష చాలా ప్రాచీన కాలం నుంచి కూడా వాడుకలో ఉంది అని చెప్పొచ్చు. మరి క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికే అమరావతి స్తూపంలో నాగబు అనేటువంటి మాట కనిపిస్తుంది. మరి వేటూరి ప్రభాకర శాస్త్రి ఇది తొలి తెలుగు మాట అని చెప్పారు. అలాగే గాథా సప్తశతిలో అనేకమైనటువంటి అది ప్రాకృత గ్రంథమైనప్పటికీ అందులో తెలుగు శబ్దాలు, తెలుగు పదాలు కనిపిస్తున్నాయి అంటే మరి శాతవాహనులు అంటే మన యొక్క రాష్ట్రాన్ని పాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. మరి అటువంటి శాతవాహనుల కాలంలోనే తెలుగు భాష జీవించి ఉంది అంటే మనం ఒకసారి ఊహించుకోవచ్చు విద్యార్థులారా. అలాగే నన్నయ్య కంటే ముందు మనం శాసనాలు చూస్తున్నాం. ఈ శాసనాల్లో తెలుగు భాష జీవించి ఉంది. మరి ప్రాకృత శాసనాల్లో మరి ఊర్ల పేర్లు ఉన్నాయి. మరి 6వ శతాబ్దానికి మనము చూసినప్పుడు ఈ ఊర్ల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే తెలుగులో వచ్చిన మొట్టమొదటి శాసనం ఒకటి ఉంది. అది మనకు బాగా పరిచయమైనటువంటి శాసనం ఎర్రగుడిపాడు శాసనం అని. అది క్రీస్తు శకం 575లో కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు అనేటువంటి గ్రామంలో రేనాటి చోళ రాజు అయినటువంటి ఎర్రికల్ ముత్తురాజు అనేటువంటి వాడు ఆ యొక్క దాన శాసనాన్ని వేయించాడు. అది ఇప్పుడు కూడా మనకు లభ్యమవుతుంది విద్యార్థులారా. కాబట్టి మొట్టమొదటి తెలుగు శాస్త్రం కూడా మనకు లభిస్తుంది ఆనాటి కాలంలోని. అలాగే తెలుగు సాహితీ వైశిష్ట్యం. తెలుగు భాషకు 1000 ఏళ్లకు మించి లిఖిత సాహిత్యం ఉంది. అపారమైన జానపద సాహిత్యము ఉంది. క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటి నన్నయ్యకు ఆది కవిగా ఆయన భారతాన్ని తొలి తెలుగు కావ్యంగా మనం పేర్కొంటున్న నన్నయ్య కన్నా ముందే చాలా సాహిత్యం ఉంది అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. హఠాత్తుగా ఆంధ్ర మహాభారతం వంటి సమగ్ర రచన పుట్టడం పరిణామవాదానికి వ్యతిరేకం కాబట్టి అంతకుముందు చాలా రచనలు వచ్చి ఉంటాయని వీరి అవగాహన. దీనికి గద్య పద్య శాసనాలే మనకు ఆధారం. కాబట్టి 1000 సంవత్సరాలకు మించినటువంటి లిఖిత సాహిత్యం ఉంది. మనకు అపారమైనటువంటి జానపద సాహిత్యం కూడా ఉంది. కాబట్టి నన్నయ్య కంటే ముందు మనకు ఈ శాసనాలు ఆధారం. శాసనాల్లో తెలుగు భాష జీవించి ఉంది అని చెప్పారు. కాబట్టి ప్రాంగ్ నన్నయ్య యుగం అంటాం. నన్నయ్యకు ముందు ఉన్నటువంటి యుగాన్ని ప్రాంగ్ నన్నయ్య యుగం, ఇది అంధకార యుగము అని చెప్పేసి అంటాం. తెలుగు భాష ఒక పద్ధతిలో లేదు, అందుకే అది అంధకార యుగం అని చెప్పేసి అంటాం. నన్నయ్య యొక్క సాహిత్యం ద్వారా తెలుగు భాష శాసించడం జరిగింది. అందుకే శబ్ద శాసనుడు అనేటువంటి బిరుదు నన్నయ్యకు దక్కింది. అంటే ఆనాటి కాలంలో తెలుగు భాషను శాసించినటువంటి ఘనత నన్నయ్యకే దక్కింది అని చెప్పాలి. కాబట్టి తూర్పు చాళుక్య రాజు గొనగ విజయాదిత్యుని సేనాపతి పాండురంగడు గుంటూరు జిల్లా అంటే నేడు ప్రకాశం జిల్లాలో ఒంగోలు తాలూకా అద్దంకిలో క్రీస్తు శకం 848 ప్రాంతంలో వేయించిన శాసనంలో ఒక తరువోజ ఒక వచనం కనిపిస్తూ ఉన్నాయి. మనకు లభిస్తున్నటువంటి తొలి పద్యం అది, ఈ తరువోజ. ఆ తర్వాత క్రీస్తు శకం 898 934 మధ్యకాలానికి చెందిన యుద్ధములోని బెజవాడ శాసనంలో 5 మధ్యాకరణలు ఉన్నాయి. నన్నయ్యకు ముందు మళ్ళీ రచన వేములవాడ భీమకవి వంటి కవులు కావ్యాలు రాశారని
అంతేగాక ఆ కాలంలో జైన బౌద్ధ మతాల సాహిత్యం వచ్చిందని పరిశోధకుల అభిప్రాయపడుతున్నారు. పాలుగురికి సోమన తన రచనల్లో అనేక జానపద కళా సాహిత్య రూపాలు పేర్కొన్నారు. నన్నయ్య నుండి తీసుకున్న నేటి వరకు మనకు 1000 ఏళ్ల లిఖిత సాహిత్యం ఉంది. దీనిని ప్రాచీన ఆధునిక సాహిత్య యుగాలుగా విభాగించుకుంటే క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1850 దాకా 8.5 దశాబ్దాల చరిత్ర ప్రాచీన సాహిత్యానికి ఉంటే, ఆ తర్వాత 1.5 శతాబ్దాల చరిత్ర ఆధునిక సాహిత్యానికి ఉందని చెప్పాలి. ప్రాచీన సాహిత్యాన్ని ఆస్థాన సాహిత్యమని, ఆస్థానేతర సాహిత్యమని 2 స్రవంతులుగా విభాగించుకోవచ్చు. ఆస్థాన సాహిత్యం అంటే కవులు రాజస్థానాలలో ఉండి రచించి వాళ్లకు అంకితం చేసినటువంటి సాహిత్యం. ఉదాహరణకు నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క సాహిత్యం. రాజాస్థానాలతో సంబంధం లేకుండా కవులు ప్రాదేశిక ప్రజా సాహిత్య ధోరణులతో సృష్టించినటువంటి సాహిత్యం రెండో రకం. ఉదాహరణ పాల్గురికి సోమనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మము వంటి వాళ్ళు సాహిత్యం ఈ రకంలోకే వస్తుంది. పోతన వంటి వాళ్ళు రాజస్థానాల్లో లేకపోయినా వాళ్ళ యొక్క రాజుల్ని ధిక్కరించిన ఆస్థాన సాహిత్య పద్ధతిలోనే రచించారు గనక వాళ్ళను ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్థాన సాహిత్యంలోనే మనం చెప్పాలి. కాబట్టి ఆస్థాన సాహిత్యం సంస్కృత సాహిత్యాన్ని అనువదించుకొని మరలా సాహిత్యంగా పేరు పొందింది. దీనిలో ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు, ప్రబంధాలు, అచ్చతెలుగు కావ్యాలు, ద్వర్తి కావ్యాలు, త్వర్తి కావ్యాలు వంటివి వచ్చాయి. ఆస్థానేతర సాహిత్యంలో స్థానిక సాహిత్య పద్ధతులను అనుసరించి దేశ సాహిత్యంగా పేరు పొందింది. పద్యాన్ని తెలుగు కవులు 1000 ఏళ్ల నుంచి భావ ప్రకటనకు గొప్ప వాహికగా ఉపయోగించుకున్నారు. శతకము, ద్విపద, యక్షగానం వంటి దేశ సాహిత్య రూపాలు తెలుగు సాహిత్య ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ప్రాచీన కాలంలో సాహిత్యం అంటే కవిత్వంగానే చలామణి అయ్యింది. కాబట్టి ఇందులో మనం గ్రహించాల్సినటువంటి అంశాలు, మరి నన్నయ్యకు పూర్వము మనకు శాసనాలలో తెలుగు భాష లభిస్తుంది. ఈ పాండురంగని అద్దంకి శాసనం కానీ, యుద్ధమల్లిని బెజవాడ శాసనం కానీ, ఈ తరువాజ మధ్యాకరలు పద్య గద్య శాసనాలు మనకు లభిస్తూ ఉన్నాయి. అలాగే ఉన్నపలగా మహాభారతం లాంటి కావ్యాలు రావు. అంతకుముందు తెలుగు సాహిత్యం జీవించి ఉంది. నన్నయ్య కంటే ముందు కవులు కూడా ఉన్నారు. చేతన భట్టు, అయ్యన భట్టు, వేమలవాడ భీమకవి, వీళ్ళందరూ కూడా నారాయణ భట్టు, వీళ్ళందరూ నన్నయ్యకు ముందు ఉన్నటువంటి వాళ్ళే. మరి వీరి యొక్క రచనలు మనకు అలభ్యం కనుకనే నన్నయ్యను మనం ఆది కవి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. వాళ్ళ యొక్క రచనలు దొరకలేదు కాబట్టి, నన్నయ్య రచించిన సాహిత్యం మనకి వాళ్ళ దొరుకుతోంది కాబట్టి ఈయన మనకు ఆది కవిగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. నన్నయ్య కంటే ముందు మనం చూసినట్లయితే జైన బౌద్ధ మతాలు, ఆ యొక్క మతాల్లో కూడా సాహిత్యం వచ్చింది. కాబట్టి ఈ మతాలు అనేటువంటివి ఆనాటి కాలంలో ఎక్కువ పురుడు పోసుకుంటూ ఉన్నాయి. నన్నయ్య వైదిక మతాన్ని చెప్పినట్లయితే, ఆ తర్వాత శైవ మతము, బౌద్ధ మతము, ఈ జైన మతాలు ఏ విధంగా ఆవిర్భవించాయో, ఈ మతము అంటే మంచిని పెంచేది, మంచిని పోషించేది మతము అంటాం. కాబట్టి మతం అనేది మత్తుమందు కాకూడదు విద్యార్థులారా, అది గ్రహించాలి మనం. కాబట్టి మతము అంటే మంచిని పెంచేది అని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సాహిత్యంలో ఆస్థాన సాహిత్యం అని, ఆస్థానేతర సాహిత్యం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. మరి రాజుల యొక్క ఆశ్రమాలలో ఉండి వాళ్ళ యొక్క చెప్పినటువంటి రచనలు చేసి వాళ్ళకి అంకితం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజుల యొక్క ఆస్థానాలలో కాకుండా వేమన, వీరబ్రహ్మము, అన్నమయ్య లాంటి వాళ్ళని చూస్తే స్వతంత్రంగా కవిత్వ రచన చేసిన వాళ్ళు కూడా మన సాహిత్యంలో కనిపిస్తున్నారు. ఈ ఆధునిక సాహిత్యంలోకి వచ్చేసరికి, అంటే ప్రాచీన సాహిత్యంలో మనకు ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు, ప్రబంధాలు, అచ్చతెలుగు కావ్యాలు, ద్వర్తి కావ్యాలు, త్వర్తి కావ్యాలు ఇలా అనేక రకాలుగా సాహిత్యంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆధునిక సాహిత్యంలోకి వచ్చేసరికి ఒక సాహిత్య ప్రక్రియలు అనేటువంటివి చాలా విశాలంగా వచ్చాయని మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రాచీన కాలంలోనే మనం చూసినట్లయితే ఈ పద్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు, అంటే భావ ప్రకటనకు గొప్ప వాహికగా ఉపయోగించుకునే వాళ్ళు పద్యాలు. ఇప్పుడు బావా ఎప్పుడు వచ్చి నీవు అని అంటే అందులో ఏముంది చెప్పడానికి? ఏం బావా ఎప్పుడు వచ్చావు అని చెప్పేది.
ఆ మాటను కూడా వాళ్ళు పద్యాల ద్వారా చెప్పేవాళ్ళు. అందుకు ఈ భావ ప్రకటనకు ఈ పద్యము వాహికగా ఉపయోగించుకున్నారు ఆనాటి కాలంలోని ప్రజలని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. పాశ్చాత్యుల పాలనలో పారిశ్రామిక నాగరికత పరిచయంతో అచ్చు యంత్రం అనేది రావడంతో పాశ్చాత్య సాహిత్య పరిచయం కలగడంతో తెలుగు సాహిత్యం కవిత్వంగా, నాటకంగా, కథానికగా, నవలగా ప్రక్రియా వైవిధ్యాన్ని సంతరించుకుంది. అనేక ఉద్యమాలకు, అనేక భావజాలాలకు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు ఆధునిక తెలుగు సాహిత్యం కళాత్మక ప్రతిబింబంగా నిలుస్తున్నది. ప్రజల పక్షాన నిలిచి ప్రజా జీవితాన్ని కళాత్మకంగా ప్రతిఫలిస్తుంది. ఒక్కో ప్రక్రియలో అనేక ప్రయోగాలు జరుగుతూ ఆ ప్రక్రియల్ని సజీవంగా నిలుపుతున్నాయి. కవిత్వంలో పద్యంతో పాటు గేయం, వచన కవితలు వచ్చాయి. వచన కవితలో వచన కథాకావ్యం, దీర్ఘ కవిత, మినీ కవిత, హైక్యూ, నానీలు, రెక్కలు వంటి అనేక ప్రయోగాలు జరిగాయి. నవలలో నవలిక వచ్చింది. కథానికలో మినీ కథానిక, కార్టూన్ కథ, పేజీ కథ, కాలం కథ వంటి ప్రయోగాలు జరిగాయి. నాటకాల్లో నాటిక, ఏకాంకికలు వచ్చాయి. ఆధునిక సాహిత్యంలోని ప్రతి ప్రక్రియలోనూ ప్రపంచంలో పేరు పొందిన రచనల సరసన చేరగలిగిన తెలుగు రచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పాశ్చాత్యుల పాలనలో, ఎందుకు అంటే మన యొక్క దేశాన్ని చాలామంది పరిపాలన చేశారు. ఆ పరిపాలన నేపథ్యంలో వారు ప్రవేశపెట్టినటువంటి భాష కావచ్చు, వారి యొక్క నాగరికత విషయాలు కావచ్చు, ఇవన్నిటినీ మనం పరిశీలించాల్సి వచ్చినప్పుడు వారు తెచ్చినటువంటి అచ్చు యంత్రం, ఇది పాశ్చాత్యులు తెచ్చినటువంటి అచ్చు యంత్రం రావడం వల్ల ఈ తెలుగు సాహిత్యం ఇంకా వికాసవంతమైంది అని చెప్పాలి. ఎందుకంటే అచ్చు యంత్రం రావడంతో అనువాదం అనేది చక్కగా జరిగింది. ఆధునిక సాహిత్యంలో అనేక కవితా ప్రక్రియలు అనేటువంటివి వచ్చాయి. కానీ ప్రాచీన సాహిత్యంలో ఇవన్నీ లేవు. అందుకోసం ఈ ఆధునిక సాహిత్యంలో అనేక ప్రక్రియలు రూపొందుతూ కథానిక, నవల, గల్పిక, ఆఖ్యాయిక, దీర్ఘ కవిత, మినీ కవిత, హైక్యూలు, నాణ్యులు, రెక్కలు, ఇలా మినీ కథ, కార్టూన్ కథ, ఇలాంటి నాటకాలు, నాటిక, ఏకాంకిక ఈ విధంగా రూపాంతరం చెందాయి అంటే సాహిత్యము వికాసవంతమైందని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి అచ్యుయంత్రం రావడం చేత ప్రపంచంలో పేరు పొందిన రచనల సరసన తెలుగు భాష నిలిచింది అంటే అది దానికి కారణం అచ్యుయంత్రం రావడం అని మనం గుర్తించాలి. తెలుగు భాష ప్రాచీనమైనదే కాదు, చాలా శక్తివంతమైనది. ఏ భాష పదజాలాన్నైనా యథాతథంగా కానీ కొంచెం మార్పులతో కానీ తనలో కలుపుకొని భావ ప్రకటనకు శక్తివంతమైన అభివృద్ధి సాధనంగా ఉపయోగపడుతుంది. తెలుగు భాషకు తొలినాళ్లలో సంస్కృత పదజాలాన్ని, మలినాళ్లలో ఉర్దూ, పారసీక పదాలను, ఇవాళ ఆంగ్ల పదాలను తెలుగు భాష అలా కలుపుకోగలుగుతుంది. ఎంత సున్నితమైన భావాన్నైనా, ఎంతటి ప్రౌఢ భావాన్నైనా బలంగా చెప్పగలిగిన శక్తి తెలుగు భాషకు ఉంది. అందుకే మన పూర్వీకులే కాకుండా ఇతర భాషా రచయితలు, పండితులు కూడా తెలుగు భాషను మెచ్చుకున్నారు. పాశ్చాత్యులు తెలుగు భాషను ప్రశంసించారు. కాబట్టి తెలుగు భాష చాలా ప్రాచీనమైనదే కాదు, చాలా శక్తివంతమైందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఏ భాషా పదజాలైనా తనలో ఇమిడ్చుకొని పోయేటువంటి శక్తి సామర్థ్యం తెలుగు భాషకు మాత్రమే ఉందని మనం గ్రహించాలి. ఎన్నో బారోయింగ్ వర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆదాన ప్రదానాలని చెప్పేసి అంటాం. ఈ ఇతర భాషల యొక్క వచ్చేటువంటి కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చేటువంటి పదాలన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకొని కలుపుకొని ముందుకు పోతాను. ఇప్పుడు కంప్యూటర్ అనేది కంప్యూటరే అంటాం, సెక్రటేరియట్ అంటాం, సెక్రటేరియట్ అని చెప్పేసి అంటాం, సచివాలయము అని అంటాం అని చెప్పాలి. కానీ కొన్ని తెలుగు పదాలు చెప్పకపోయినా ఆంగ్ల పదాలు కానీ, ఉర్దూ పదాలు కానీ ఇలా కొన్ని తెలుగు భాషలో కలుపుకొని చాలా సున్నితమైనటువంటి భావాన్ని లేదా ఎంతటి ప్రౌఢమైనటువంటి భావాన్ని అయినా తన యొక్క భాషలో కలుపుకొని ఇమిడ్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తెలుగు భాషకు మాత్రమే ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. కాబట్టి మనమే కాదు, ఇతర భాషా రచయితలు, పండితులు మన యొక్క భాషను చాలా గొప్పగా మెచ్చుకున్నారు. పాశ్చాత్యులు కూడా మన యొక్క తెలుగు భాషను చాలా గొప్పగా ప్రశంసించారు.
ఉదాహరణ చూసినట్లయితే మనం తమిళులు జాతీయ కవిగా భావించే సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని ప్రశంసించారంటే మన తెలుగు భాష ఇతర భాషా వ్యవహార్తలను ఎలా సమ్మోహనపరిచిందో వ్యక్తమవుతుంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా తెలుగు భాషను నికోలాయ్ కాంటి వంటి పాశ్చాత్యులు ప్రశంసించారు. శ్రీనాథుడు తన తెలుగు భాషను కర్ణాటక భాష అన్నాడు. ఈయన కన్నా ముందు పాల్గురికి సోమనాథుడు జాను తెలుగు అన్నాడు. ఎప్పటికైనా భారతదేశంలో జాతీయ భాష కాగల సత్తా, అవకాశం దక్షిణాది భాషల్లో తెలుగుకే ఉంది అని అన్నారు శ్రీశ్రీ. భారతదేశానికి జాతీయ స్థాయిలో దేనికైనా అధికార భాష చేయాలంటే అందుకు అన్ని విధాలా అనువైంది, యోగ్యత, అర్హత కలిగింది తెలుగు భాషే అని జేబిఎన్ హాల్డెన్ అనే పండితుడు అభిప్రాయపడ్డాడు. కాబట్టి మన మన పండితులే కాదు, విదేశీయుల సైతం లేదంటే పాశ్చాత్యుల సైతం మన యొక్క భాషను మెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అన్నాడు తమిళ కవి. మరి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి నికోలాయ్ కాంటి వంటి పాశ్చాత్యులు కూడా ప్రశంసించారు. మరి శ్రీనాథుడు తన యొక్క తెలుగు భాషను కర్ణాటక భాష అన్నాడు. ఈ కర్ణాటక భాష అని ఎందుకన్నాడంటే ఆయన చెప్పిన పద్యంలోనే మనకు ఆ పదం కనపడుతుంది. ప్రౌఢి పరికింప సంస్కృత భాష ఎండ్రు, పలుకు నిడికారమున ఆంధ్ర భాష ఎండ్రు, ఎవ్వరేమన్రుగాక నాకేల కొరత, నా కవిత్వంబు నిజంబు కర్ణాటక భాష అని చెప్పేసి తన యొక్క భాష గొప్పతనాన్ని శ్రీనాథుడు తన పద్యంలో చెప్పుకున్నాడు. కానీ కర్ణాటక భాష అంటే ఇక్కడ కర్ణాటక భాష కాదు, కన్నడ భాష కాదు, అది కూడా చక్కని తెలుగు భాష అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆనాడు కలిసి జీవించాము, మనమంతా ద్రవిడలం, దక్షిణాపదంలో ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి ద్రావిడ భాషను మనం సోదర సంబంధమైనటువంటి భావజాలంతో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కన్నడ, తమిళము, మలయాళము, తెలుగు ఇవన్నీ కూడా సోదర సంబంధమైనటువంటి భాషలే. అందుకే ఆ ఉద్దేశంతోనే శ్రీనాథుడు మాట్లాడుంటాడని చెప్పేసి మనం భావించాలి విద్యార్థులారా. కాబట్టి ఈ విధంగా ఆయనే కాదు, శ్రీశ్రీ కూడా ఎప్పటికైనా భారతదేశంలో జాతీయ భాష కాగలిగే సత్తా, అవకాశము దక్షిణాది భాషల్లో తెలుగు భాషకే ఉందని చెప్పేసి సగర్వంగా చెప్పుకున్నాడు ఆయన శ్రీశ్రీ. కాబట్టి దానికి అన్ని విధాల యోగ్యత, అర్హత ఉండేటువంటిది తెలుగు భాషే అని చెప్పేసి జేబిఎన్ హాల్డెన్ అనే పండితుడు పేర్కొనడం కూడా జరిగింది. మరి మన యొక్క జాతిని, ఉనికిని, మన భాషను మనం తెలుసుకోవాలి. నువ్వెవరివి అని మనల్ని ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. మనం తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఫలానా వారి అమ్మాయిని లేదా అబ్బాయిని అని చెప్తాం. కులాన్ని బట్టి మాది ఫలానా కులం అని చెప్తాం. మతాన్ని బట్టి మాది ఫలానా మతం అని కూడా చెబుతాం. అలాగే ప్రాంతాన్ని బట్టి, వృత్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పదవిని బట్టి నేను ఫలానని చెబుతాం. అలాగే మనం మాట్లాడే భాషను బట్టి కూడా మనం తెలుగు వాళ్ళము, ఉర్దూ వాళ్ళము, తమిళులము ఇలాగ చెప్తాం. అంటే ఒక వ్యక్తి ఉనికిని చాటే అనేక అంశాలలో భాష కూడా ఒకటి అని అర్థం చేసుకోవాలి. అదే ఒక జాతి ఉనికిని చెప్పడానికి భాషే ప్రధాన ఆధారం. ఒక జాతి మనుగడను చాటే అంశాలలో ఆ జాతి మాట్లాడే భాష కీలకమైంది. మేము తెలుగు వాళ్ళం అని మనం చెప్పుకోవాలంటే మనం తెలుగు జాతి వాళ్ళం అయి ఉండాలి. అలా చెప్పుకోవాలంటే మన తల్లి భాష తెలుగును మనం మాట్లాడుతూ ఉండాలి, తెలుగును చదువుతూ ఉండాలి, తెలుగులో రాస్తూ ఉండాలి. అప్పుడే మనం తెలుగు వాళ్ళము అని చెప్పుకోవడానికి వీలవుతుంది. మన భాష లేకుండా మన జాతి మనుగడ సాధ్యం కాదు. కాబట్టి విద్యార్థులారా, మనం తెలుగు వాళ్ళము అని చెప్పుకోవాలి అంటే మనం తెలుగు మాట్లాడాలి, తెలుగు నేర్చుకోవాలి, తెలుగులో రాయాలి. కాబట్టి మన యొక్క మనుగడ ఏదైనా సరే చారిత్రాత్మకంగా, శాస్త్రీయంగానే మనం అధ్యయనం చేయాలి. అది పరిశోధన అయినా, పరిశీలన అయినా కూడా. అందుకోసం మన యొక్క తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది. మరి అటువంటి భాషను మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే ఆ భాషా ప్రాంతం అంటే భాషల ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించారు. కాబట్టి మనము తెలుగు వాళ్ళంతా తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, తమిళం వాళ్ళు తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నారు, కన్నడ మాట్లాడే వాళ్ళంతా కర్ణాటకలో ఉన్నారు. ఈ విధంగానే తెలుగు వాళ్ళంతా ఒకచోట ఉన్నప్పుడు మనం తెలుగు మాట్లాడే వాళ్ళమైతేనే తెలుగు వాళ్ళం అని చెప్పేసి అంటాం. కాబట్టి అటువంటి జాతి అంటే తెలుగు జాతి ఉనికిని మనం చెప్పడానికి భాషే ప్రధాన ఆధారం అని చెప్పేసి మనం గ్రహించాలి.
ఇంకా తెలుగు భాషకు పొంచి ఉన్నటువంటి అపాయం. ఈ తెలుగు భాషకు పొంచి ఉన్నటువంటి అపాయం అంటే ఎందుకు పొంచి ఉంది అపాయం అని అంటే, మనము ఈ భాషను నేర్చుకుంటున్నా కానీ, లేదా మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా ఇతరులతో మనం తెలియజేస్తున్నప్పుడు కానీ ఆ భాష జీవించే ఉంటుంది. కానీ మనము మన రాష్ట్రంలో ఉండి మన తెలుగు భాష మనం నేర్చుకుంటూ ఉండి అటువంటి భాషను మనం మర్చిపోయి ఆంగ్ల భాష వ్యామోహంతో తెలుగు భాషను మర్చిపోతూ ఉన్నాం ఇవాళ. అలా మర్చిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భాషకు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకోసం ఈ తెలుగు భాషను కాపాడుకోవాలి అంటే మనమందరం కూడా తెలుగులో మాట్లాడుతూ ఉండాలి. అటు తర్వాత క్లాసులో ఈ తెలుగు భాషకు పొంచి ఉన్నటువంటి అపాయం ఏంటి అనేటువంటి విషయం మనం తెలుగు భాష పార్ట్ 2లో చూద్దాం విద్యార్థులారా. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.